ఈరోజు ఈ వీడియోలో రీసెంట్‌గా వార్ జరుగుతుంది కదా! దాని వలన యూఎస్ఏలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఎస్పెషల్లీ ఇండియన్స్, ఈవెన్ అమెరికన్స్ కూడా అనుకోండి. సో, ఎలాంటి ఇంపాక్ట్ మనం చూడబోతున్నాము? ఎలా ఉన్నది అనేసైతే ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్‌గా దీని వలన అయితే చాలామంది చనిపోతున్నారు. అది చాలా సో సాడ్. బట్ ఈ టాపిక్ వచ్చేసి ఓన్లీ కూడా యూఎస్ఏలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ అనేది మాత్రమే ఈ టాపిక్. అండ్ ఈవెన్ యూఎస్ఏ అనే కాదు, ఈ వార్ వలన చాలా కంట్రీస్ కూడా సఫర్ అవుతూ ఉన్నాయి. సమ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఎక్కువగా సఫర్ అవుతూ ఉన్నాయి. అండ్ ఇలా చాలా కూడా ఉన్నాయి. బట్ ఎకానమీ పరంగా అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పరంగా యూఎస్ఏలో ఎలాంటి ఇంపాక్ట్ ఉన్నది అనేదైతే షేర్ చేస్తాను. సో, ఫస్ట్ వన్ వచ్చేసి ఇమిగ్రేషన్ వైపు మనం చూసుకుంటే అంత నెగెటివ్ ఇంపాక్ట్ అయితే ఏమీ లేదు ఇమిగ్రేషన్ పరంగా. ఇంకొంచెం చెప్పాలంటే ఒక చిన్న పాజిటివ్ కూడా. అంటే చాలా వరకు ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ ఏవైతే ఎక్కువగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి అప్లై చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ వార్ వలన చాలా వరకు అక్కడ ఎంబసీస్ అవన్నీ క్లోజ్ అయిపోవడము. దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే, ఇన్ కేస్ ఎవరైనా కూడా యూఎస్ఏలో ఉన్నవాళ్ళు ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, ఎక్కువ మందికొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అది కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చు ఇమిగ్రేషన్‌లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్రూడ్ ఆయిల్. సో, క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైజెస్ అనేవి చాలా వరకు కూడా ఇంక్రీజ్ అయ్యాయి. ఇప్పుడు $63 అలా ఉండేది. ఇప్పుడు ఆల్‌మోస్ట్ $100 అలా ఉంది. అండ్ పెట్రోల్, గ్యాస్ ప్రైజెస్ అదే ఇండియాలో అయితే పెట్రోల్ అంటారు. యూఎస్ఏలో అయితే గ్యాస్ అంటారు కదా! గ్యాస్ యొక్క ప్రైజెస్ నేను జస్ట్ ఈ వీడియో కోసం నేను అబ్జర్వ్ చేశాను. ఒకప్పుడు 2.5, 2.4 అలా. అంటే యూఎస్ఏలో ఏంటి అంటే ఇండియాలోన అన్ని చోట్ల ఒకే విధంగా ప్రైజెస్ అయితే ఉండవు కదా! అంటే ఫిక్స్‌డ్ కాన్స్టెంట్ ప్రైజెస్ ఎక్కడా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్యాస్ స్టేషన్‌లోనంట 2.5 ఉంటే పక్క గ్యాస్ స్టేషన్‌లోనే 2.7 ఉంటది. అంత వేరియేషన్ కనిపిస్తూ ఉంటది. అండ్ ఇంకా ఎస్పెషల్లీ మనం హైవేస్ మీద అయితే ఇంక చెప్పలేం. వాళ్ళ ఇష్టం వచ్చినంత పెట్టుకుంటారక్కడ. సో, యూఎస్ఏలో ఎప్పుడైనా కూడా ఎంఆర్‌పీ ప్రైజెస్ అలా ఉండవు కాబట్టి మాక్సిమం 2.5, 2.6, 2.7 అలా ఉండేది ఒకప్పుడు. బట్ ఇప్పుడు మాత్రం 3.4, 3.7 వరకు కూడా ఉంది. అంటే ఒక గ్యాలన్ వచ్చేసి యూఎస్ఏలో ఆల్మోస్ట్ $1 ప్రైస్ అయితే పెరిగింది. అంటే ఆహ్, చాలా ఎక్కువ అన్నట్లే. సో, వితిన్ డేస్‌లలోనే $1 పెరగడం అనేది అది చాలా పెద్ద ఇంపాక్ట్‌నిస్తది. అంటే ఇప్పుడు మనకు అంతగా అనిపించకపోయినా కూడా అది ఫ్యూచర్‌లో కొంచెం ఇంకెక్కువ ఇంపాక్ట్‌నిస్తది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇరాన్ అంటే ఓన్లీ క్రూడ్ ఆయిల్ అండ్ క్రూడ్ ఆయిల్‌ని పంపించే స్ట్రక్చర్‌ని ఆపుతుంది కాబట్టి పెట్రోల్ ప్రైసెస్ ఓన్లీ పెరిగాయి అని అనుకుంటే యూఎస్ఏలో ఇప్పుడు ట్రాన్స్‌పోర్టేషన్ ప్రైజెస్, వాటి ప్రైజెస్ అండ్ వాటి యొక్క టాక్సెస్ అవి కూడా ఇంక్రీజ్ అవుతాయి. దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే గ్రాసరీస్ యొక్క ప్రైజెస్ అంటే మనం నిత్యావసరాలు వాటి యొక్క ప్రైజెస్ కూడా చాలా వరకు ఇంక్రీజ్ అవుతాయి. అండ్ క్రూడ్ ఆయిల్ అది ఓన్లీ అక్కడి నుంచే కాకుండా కూడా యూఎస్ఏకి ఎక్కువగా కెనడా నుంచి, మెక్సికో నుంచి పక్కన ఉన్నటువంటి కంట్రీస్ నుంచి వస్తాయి కాబట్టి అంత ఇంపాక్ట్ అనిపించకపోయినా కూడా నార్మల్ ఇప్పుడు గ్రాసరీస్ ప్రైజెస్ ఎందుకంటే ఆల్రెడీ ప్రైస్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయింది కాబట్టి ఈ గ్రాసరీ ప్రైజెస్ ఇవన్నీ కూడా చాలా వరకు ఎఫెక్ట్‌నిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి అదే చెప్పా కదా! ట్రాన్స్‌పోర్టేషన్. ఇప్పుడు యూఎస్ఏ నుంచి ఇండియాకి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి చాలామంది వయా దుబాయ్ అలా వెళ్తూ ఉంటారు ఎక్కువగా. ఇప్పుడు అలా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కొంచెం ముందే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళు చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే అసలు ఎలా వెళ్తాము అని చెప్పేసి. చాలా వరకు ఫ్లైట్‌లు క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి. అండ్ ఫ్లైట్ చార్జెస్ అనేవి చాలా వరకు ఇంక్రీజ్ అయ్యాయి. ఆల్రెడీ ఇండియాలో ఉన్నవాళ్ళు మాకు మేనేజర్స్ వాళ్ళు తెలిసిన వాళ్ళు యూఎస్ఏ రావాలి అని అంటే ఇప్పుడు $5,000 అలా చెప్తున్నారంట ప్రైజెస్. సో, ప్రైజెస్ అనేవి చాలా వరకు పెరిగాయి. అండ్ ఫ్లైట్స్ ఒకప్పుడంత అవైలబిలిటీ లేదు. సో, ట్రాన్స్‌పోర్టేషన్స్‌లో అయితే చాలా వరకు ప్రాబ్లమ్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇప్పుడు సమ్మర్ వెకేషన్స్ అవి స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా వితిన్ 1 మంత్‌లో. అండ్ ఇప్పటి నుంచి కూడా స్టార్ట్ చేసిన వాళ్ళున్నారు. ఎందుకంటే కొన్ని చోట్లలో హాలిడేస్ అలా కూడా ఇచ్చారు కాబట్టి. సో, ఏంటి అంటే ఇప్పుడు వెకేషన్స్‌కి అలా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కూడా డాలర్స్‌లలో ప్రైజెస్ అనేవి చాలా వరకు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ యూఎస్ఏలో ఏంటంటే మనము ఓన్ వెహికల్‌నే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే డొమెస్టిక్ ఫ్లైట్స్ వాటికంటే కూడా ఈవెన్ డొమెస్టిక్ ఫ్లైట్స్‌తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ చార్జెస్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎక్కువగా ఓన్ వెహికల్స్‌లోనే వెళ్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ వ పెట్రోల్ ప్రైజెస్ అవి కూడా ఇంక్రీజ్ అయ్యాయి. సో, అది కూడా కొంచెం ఎఫెక్ట్‌నిస్తూ ఉంటది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అన్‌ఎంప్లాయ్‌మెంట్. ఆల్రెడీ ఫిబ్రవరి డేటా ప్రకారం చూస్తే యూఎస్ఏలో చాలా వరకు అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉంది. ఎంతంటే మైనస్‌లలో ఉంది. పెద్దగా జాబ్స్ ఏమి పెద్దగా క్రియేట్ అవ్వలేదు అని చెప్పేసి. ఒకవేళ క్రియేట్ అయినా కూడా అంటే పోయిన జాబ్స్‌తో పోలిస్తే వచ్చినటువంటి జాబ్స్ చాలా కూడా తక్కువగా ఉన్నది అని చెప్పేసి. సో, ఈ వార్ ఏంటంటే ఈవెన్ ఈ అన్‌ఎంప్లాయ్‌మెంట్‌కి కూడా చాలా వరకు ఎఫెక్ట్‌నిస్తది. జాబ్స్ పెద్దగా క్రియేట్ అవ్వకపోవడం. సో, అది కూడా అన్‌ఎంప్లాయ్‌మెంట్ మీద కొంచెం ఎఫెక్ట్‌నయితే ఇస్తది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యూఎస్ యొక్క ఎకానమీ. ఎందుకంటే యూఎస్ఏ చాలా వరకు కూడా ఈ వార్‌కి
మనీ అనేది స్పెండ్ చేస్తూ ఉంది కాబట్టి, సో యూఎస్ఏలో ఉన్నటువంటి పీపుల్‌కి కానియండి, టాక్సెస్ పరంగా కానియండి, అండ్ ఇన్‌ఫ్లేషన్ పెరిగేటటువంటి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో, కంపేర్ టు ఇరాన్ అండ్ యూఎస్ అనేది చాలా ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటది. ఇక్కడ వీళ్ళు యూజ్ చేసే వాటికి చాలా ఎక్కువ ప్రైస్ ఉంటది. ఆల్‌మోస్ట్ బిలియన్ల డాలర్స్‌లలో ఉంటాయి అవి కాబట్టి, సో, అమెరికన్ యొక్క ఎకానమీకి కూడా చాలా వరకు కూడా ఎఫెక్ట్‌నిస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఈ వార్. అండ్ నెక్స్ట్ వన్ స్టాక్ మార్కెట్. సో, ఈవెన్ ఇండియన్స్ ఎక్కువగా అందులో స్టాక్స్‌లో కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి, ఈ వార్ వలన అది కూడా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంది. సో, అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎలా? ఏంటి? కూడా కొంచెం డైలమాలో ఉన్నటువంటి సిట్యుయేషన్స్. సో, ఆల్మోస్ట్ ఇంకా ఈ యుద్ధం వలన ఏంటి అంటే, చాలా కంట్రీస్ ఇంపాక్ట్ అవుతున్నాయి. అండ్ యూఎస్ఏలో మెయిన్‌గా ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ ఇన్‌ఫ్లేషన్ పెరిగే ఛాన్సెస్ ఆర్ హై. అండ్ ఎకానమీ పరంగా ఇలా కొన్ని నష్టాలైతే మనం చూస్తున్నాం. అండ్ డైలీ పరంగా చెప్పాలి అంటే పెట్రోల్ ప్రైసెస్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి. సో, అదొకటి. ఈవెన్ ఇండియాలో కూడా గ్యాస్ అయితే దొరకట్లేదు అనేది వింటున్నాం బయట. వాటర్ హీటర్‌ని పెట్టుకొని సాంబార్ చేస్తున్నారు. అండ్ ఐరన్ బాక్స్ మీద దోసెలేస్తూ ఉన్నారు. ఇలాంటి కామెడీ క్లిప్స్ చాలా కూడా సర్క్యులేట్ అవుతున్నాయి కదా! సో, ఈవెన్ ఇండియాలో ఎలా ఉంటదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అది దొరకట్లేదు అనేది వినగానే అవసరం ఉన్నా, అవసరం లేకపోయినా కూడా బుక్ చేసుకుంటారు. సో, అదొకటి ఉంటది ఎక్కువగా మన దగ్గర. కొంతమంది అంటే వేరే దగ్గర కొంచెం ఎక్స్‌ట్రాగా మనీ ఇచ్చి 500 దగ్గర 1000 ఇచ్చి అంటే అతి ముందు జాగ్రత్త పడుతూ ఉంటారు. సో, దాని వలన కూడా నిజంగా నీడ్ ఉన్న పీపుల్‌కి దొరకవు. సో, అది. అండ్ సో, మీకు తెలిసిన ఇంకేమైనా ఎక్స్‌ట్రాగా నష్టాలున్నాయి అని అనిపించినయి ఏమైనా ఉంటే షేర్ చేయండి. ఆఫ్‌కోర్స్ అంతా నష్టమే లేండి. పెద్ద కొత్తగా ఇది స్పెసిఫిక్‌గా చెప్పడానికి ఏమీ లేదు. చాలా లాసే కానీ ఇంకా ఏదైనా ఇట్లాంటి స్పెసిఫిక్ పాయింట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. సో, ఇంతే అండి ఈ వీడియో. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.